రాష్ట్రంలో వచ్చే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటించింది. 27 నుంచి 29వ తేదీ వరకు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్ పి లీలారాణి శుక్రవారం తెలిపారు. శనివారం వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో అక్కడక్కడ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. 28న నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అన్ని జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని కూడా చెప్పారు. 29న ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 30 అక్టోబర్ 1వ తేదీలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు అండ్ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆమె వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరి, కృష్ణ, మూసీ తదితర నదులు ఉధృతి పెరుగుతుంది. హైదరాబాద్ నగరంలోనూ శుక్రవారం రోజంతా భారీ వర్షం కురిసింది. వాయువ్య మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల సీజన్లో శుక్రవారం నాటికి రాష్ట్రంలో సగటున 72.33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 95.06 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. సాధారణంగా కంటే 31% అధిక వర్షపాతం నమోదైంది. సీజన్ మొత్తంలో మెదక్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, నాగర్ కర్నూల్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు కాగా మరో 17 జిల్లాలో అధికంగా 10 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మరో 3 రోజుల్లో నైరుతి సీజన్ ముగియనుంది కాబట్టి సంగారెడ్డి జిల్లా పుల్కల్లో శుక్రవారం అత్యధికంగా 14.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లో నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంబై హైవేపై ముత్తంగి నుంచి సంగారెడ్డి వరకు రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పుల్కల్, వట్పల్లి, మునిపల్లి, రాయిట్కోట్ మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పత్తి, వరి పంటలు నీట మునిగాయి. భారీ వర్షాలకు గోదావరి నది కూడా ఉగ్రరూపం దాల్స్తుంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం శుక్రవారం మధ్యాహ్నానికి 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాదిక హెచ్చరిక జారీ చేశారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు 45.10 అడుగుల వద్ద ప్రవేశిస్తున్నట్లు తెలిపారు. అయితే ములుగు జిల్లాలో భారీ వర్షాలకు బాడువా ప్రాంతంలోని మిర్చి పంట నీట మునిగింది. టేకులగూడెం సమీపంలోని 163 నంబర్ జాతీయ రహదారిని గోదావరి వరద ముంచెత్తడంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 11.410 మీటర్ల ఎత్తులో నీటి మట్టం పుష్కర ఘాట్ను తాకుతూ ప్రవహిస్తుంది. మేడిగడ్డ బ్యారేజ్ కి 8.35 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. అయితే బ్యారేజ్ మొత్తం కూడా 85 గేట్లు ఎత్తి వరద మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో శుక్రవారం కురిసినటువంటి భారీ వర్షానికి మూసీ, ఈసీ, కాగ్నా నదులు ఉప్పొంగాయి. కోట్పల్ల, జుంటుపల్లి ప్రాజెక్టులు అలుగులు పారాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం మొత్తం ఏకదాటికి వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో 5.68 సెంటీమీటర్లు, పెద్దపల్లిలో 5.63 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 500 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, వరి పంటలు దెబ్బతిన్నాయి. సో ఈ రానున్న రోజులు కూడా అత్యవసరమైతే తప్పితే బయటికి వెళ్లొద్దని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.